జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చావా సినిమా వచ్చింది. ఇప్పుడు హిందీతో పాటు మన తెలుగులో కూడా రిలీజ్ అయింది. కొన్ని సంచలనాలు సృష్టిస్తుంది ఈ చావా సినిమా. చావా సినిమా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, హిందువుల యొక్క ఆత్మాభిమానానికి ప్రతీక చావా సినిమా. మన హిందువుల మీద దాడులు ఏ స్థాయిలో జరిగినాయో ఒక విధంగా చూపిస్తుంది. అదేవిధంగా హిందువులు ఎంత పరాక్రమవంతులో ఒక విధంగా చూపిస్తుంది. అదేవిధంగా మొఘలాయులు మన దేశాన్ని దోచుకోవడానికి ఎన్ని దుర్మార్గాలు చేశారో ఒక విధంగా చూపిస్తుంది. దాంట్లో మన చరిత్ర యొక్క మూలాలు ప్రతి ఒక్కటి కూడా మనం చూడొచ్చు అనమాట. అంత అద్భుతమైన చిత్రం. ఇక్కడ ఈ చావా సినిమా గురించి మీకు ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. అరబ్ దేశాలలో అరబ్ దేశాలలో కూడా ఈ చావా సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఇదేందిరా నాయన, అరబ్ దేశాల్లో అదంతా కూడా కంప్లీట్గా మన హిందుత్వ ఐడియాలజీతో ఉంటుంది కదా సినిమా. అందులోనూ అది ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి కదా. మరి ఇలాంటి సినిమాను అక్కడ ఎట్లా రిలీజ్ చేశారని చెప్పి మీరు అనుకోవచ్చు. రిలీజ్ చేసినారు. ఒక్క దేశాల్లో కాదు, చాలా అరబ్ దేశాల్లో రిలీజ్ చేశారు. అది కూడా ఎట్లంటే సూపర్గా అనమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, ఖచ్చితంగా ఈ న్యూస్ను ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? చావా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏమన్నది అనుకుంటారా? చెప్తా, కొంచెం ఆగండి. ఈ చావా సినిమా అరబిక్ దేశాల్లో కూడా విడుదలయ్యి సంచలనం సృష్టిస్తుంది. నేను ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఈ అరబిక్ దేశాల్లో ఒకటేటువంటి కువైట్లో కూడా ఈ చావా సినిమా రిలీజ్ అయింది. కువైట్ అనేది ఒక ఇస్లామిక్ దేశం. అయితే కువైట్లో మన దేశంలో లాగా 50 రోజులు 100 రోజులు ఈ సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవు. అది ఏ సినిమా అయినా, ఎంత పెద్ద హీరో అయినా కూడా, వాళ్ళు ఎంత టోళ్ళైనా సరే మహా అంటే ఒక వారమో లేదంటే ఒక 2 వారాలు మాత్రమే సినిమా ఆడుతుంది. అయితే మన చావా సినిమా విడుదలైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్గా ఆడుతుంది. అంటే నెల రోజుల పాటు ఈ చిత్రాన్ని ఒక ఇస్లామిక్ దేశం ఎటువంటి కువైట్లో ప్రదర్శించారు. ఎంత గొప్ప విషయమో చూడండి. నెల రోజుల పాటు ఈ బుకింగ్స్ కూడా అద్భుతంగా ఉండడం ఇక్కడ మరొక విశేషం అన్నమాట. నిజంగా కువైట్ లాంటి ఒక ఇస్లామిక్ దేశంలో మన చావా సినిమా ఈ స్థాయిలో ఇంత గొప్పగా విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇది హిందువులందరికీ కూడా గర్వకారణం. అలాగే కేవలం ఒక కువైట్లో మాత్రమే కాదు. ఒకసారి కొన్ని డీటెయిల్స్ చెప్తా, ఒకసారి చూడండి మీరు. ఇవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇక్కడ కూడా చావా సినిమా దాదాపు ఒక 30 థియేటర్స్లో ఆడింది. అలాగే సౌదీ అరేబియాలో కూడా ఆడింది అనమాట మన చావా సినిమా. అసలు ఇస్లాం పుట్టిందే సౌదీ అరేబియాలో. అలాంటి సౌదీ అరేబియాలో కూడా చావా సినిమా ఆడింది. అలాగే ఒమన్ దేశంలో కూడా ఆడిస్తున్నారనమాట. అలాగే బహ్రెయిన్లో, ఇరాక్లో కూడా చావా సినిమా ఆడుతుంది. చూడండి ఎంతో గొప్ప విషయమేనా. అలాంటిది అరబ్ దేశాల్లోనే మన చావా సినిమా ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మీరు కూడా వినే ఉంటారు. మొన్న నేను ఒక న్యూస్ చేసిన. ఏది, ఒక ఆయన నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు పట్టణంలో ఆయన ఏదో ఒక ఇస్లామిక్ సంస్థగా ఆయన అధ్యక్షుడంట. ఆయన పోయేసి చావా సినిమాను మీరు అసలు ఆడించొద్దు, చావా సినిమా వల్ల ఇక్కడ మత ఘర్షణలు చెలరేగుతాయి, అది ఎప్పుడో 16వ శతాబ్దం నాటిది అది ఆ చరిత్ర, దాన్ని తప్పుగా చిత్రీకరించి ఇప్పుడు దాన్ని సినిమాగా విడుదల చేశారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా విడుదల చేయకూడదని చెప్పేసి ఒక పెద్ద మనిషి దాని మీద కంప్లైంట్ ఇచ్చాడు ఏకంగా కలెక్టర్కు. అరే నాయన, ప్రపంచంలో ఉన్నటువంటి అరబిక్ దేశాల్లోనే, అసలు ఇస్లాం ఎక్కడైతే పుట్టిందో ఆ దేశాల్లోనే చావా సినిమా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటే ఇక్కడ మన భారతదేశంలో మాత్రం దాన్ని ఆడించకూడదు అని చెప్పేసి, దాన్ని బంద్ చేయాలా, దాన్ని నిలిపేయాలని చెప్పేసి దీని మీద పిటిషన్లు పెట్టారు. ఎంత దారుణంగా ఉన్నాయో ఇక్కడ మన దేశంలో పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. ఎంత వెనకబడిపోతారో ఇక్కడ జనాలు. ఒక పక్క అరబిక్ దేశాలే జనరేషన్ తగినట్టు వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే, వీళ్ళు మన దేశంలో ఉండేవాళ్ళు మాత్రం ఈ రాతి యుగం వైపు, మధ్యయుగం వైపు వెళ్ళిపోతారు వీళ్ళు. ఎట్లున్నదే పరిస్థితి అయితే. కొంచెం వీళ్ళలో కూడా కొంచెం ఆ మార్పు వస్తుందని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. ఇంకేం జరుగుతుందో, దేవుడు వీళ్ళకి ఎటువంటి సద్బుద్ధులు ప్రసాదిస్తాడో ఇంక చూద్దాం. మొత్తానికైతే చావా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప పేరైతే తెచ్చుకున్నారో, అదేవిధంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్ర కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్లా మారిపోయింది. ఏ ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్రను అయితే కాలగర్భంలో తొక్కిపెట్టారో, ఇప్పుడు అది అంతకు 100 రెట్లు వేగంతో పైకి లేసి ఈరోజు ప్రతి ఒక్కరికి చేరిపోయింది.
ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి చరిత్రలన్నీ కూడా తెలుసుకోవాల్సినటి, అవన్నీ కూడా తెలుసుకునే రోజులు వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.